రండి ఇలా వచ్చాడు దాసు మెత్తగా దూదులా ఉంటుంది ఫోటో కూడా చెప్తాను అయ్యప్ప ఇంకా ఎదురుకొస్తారా వస్తాను. అందరికీ నమస్తే అండి. మనం భీమవరం 36వ వార్డు శివరావుపేటలో ఒక కాలువలో ఒక కొండ చెరువు సంచరిస్తుందని గ్రామస్తులందరూ తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారికి సమాచారం అందించిన వెంటనే మున్సిపల్ సిబ్బంది వారందరూ రావటం, అయ్యప్ప అనే ఒక యువకుడు రావటం, దాన్ని పట్టుకోవడం అయితే జరిగింది. నిజంగా అక్కడ ఉన్న వాస్తవులందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎవరైనా కొండ చెరువు కానీ పాము లాంటిది కనిపిస్తే కొట్టి చంపేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళు అలా చేయకుండా చాకచక్యంగా తెలివిగా అధికారులందరికీ తెలియజేయడం అయితే చాలా గొప్ప విషయము. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దగ్గరలో ఉన్న డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అందజేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్న అడవుల్లో వదిలేస్తారని చెప్పి మాకు తెలియజేయడం అయితే జరుగుతుంది. దయచేసి ఇటువంటి మూగజీవులు ఎక్కడైనా కనిపిస్తే ముందు వాటిని బాధ పెట్టకుండా ఇటువంటి అధికారులకి తెలియజేయమని చెప్పి మరొకసారి కోరుకుంటున్నాం. జై హింద్. 36వ వార్డు 2 టౌన్ శివరావుపేటలో రామాలయం వెనకాల అనకోడర కాలంలో అతిపెద్ద భారీ కొండ చెలవ సుమారు 12 అడుగులు పొడవగల కొండ చెలవని పట్టుకోవడం జరిగింది. అంటే పిల్లలు ఆడుకుంటుండగా అది అటు ఇటు తిరుగుతూ చేపలు తింటుండగా పిల్లలు గోలు పెడుతుంటే నేను ఆగి చూసి మున్సిపాలిటీ వారు చిరంజీవి గారికి, అయ్యప్ప గారికి, మున్సిపాలిటీ ఇన్స్పెక్టర్ రమణ గారికి, రాజు గారికి అందరికీ ఫోన్ చేయడం జరిగింది. వెంటనే వచ్చి వాళ్ళు రెస్క్యూ చేసి అతి కష్టం మీద అతి భారీ కొండ చెరువులను పట్టుకోవడం జరిగింది. ఇది ఎవరికి ఏ విధమైన హాని చేయనప్పటికీ చిన్న చిన్న కోళ్ళని, కుక్క పిల్లల్ని, చేపలని వేటాడి తిని బ్రతికే జీవి. ఇది ఎవరికి అంటే పిల్లలు ఆదివారం కాబట్టి కాలువలో ఆడుకుంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని చెప్పి రెస్క్యూ చేసి పట్టించి ఇది ఫారెస్ట్ వారికి, మన స్నేక్ క్యాచరు, మన సుంకర గో సంరక్షణ ప్రెసిడెంట్ గారు దాస్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది. కమిషనర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఇది పట్టుకున్న అయ్యప్ప గారికి, చిరంజీవి గారిని నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.